ప్రతి వ్యక్తికి ప్రతిరోజు కూడా మినిమం కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దీని గురించి పేషెంట్స్కి చెప్పినప్పుడు మెజారిటీ అడిగేటువంటి క్వశ్చన్, ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి, మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అవసరమా, రెస్టింగ్ ఫేజెస్లో ఉండే వాళ్ళకి కూడా అవసరమా అని చెప్పి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ ప్రోటీన్లో ఉండేటువంటి అమినో యాసిడ్స్ మెజారిటీ ఆఫ్ మెటబాలిక్ ఫంక్షన్స్కి సబ్స్ట్రేట్స్ లాగా ఉపయోగపడతాయి. ఇవే కాకుండా మన యొక్క ఇమ్యూనిటీ ఫంక్షన్స్ కూడా ప్రోటీన్ అనేది సహాయపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా డోపమిన్, సెరటోనిన్ అనేటువంటి కొన్ని సబ్స్టెన్సెస్ ప్రోటీన్స్ ద్వారా తయారవుతాయి. ఇవి మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడతాయి. ఇవే కాకుండా మన యొక్క మెమరీ, లెర్నింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా ప్రోటీన్సే డిసైడ్ చేస్తాయి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఈ ప్రోటీన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ, రెస్టింగ్ ఫేజ్లో ఉన్న వాళ్ళు కూడా మినిమం 1 to 1.5 grams per kg బాడీ వెయిట్, అంటే ఒక 60 kgs బరువు ఉన్నటువంటి వ్యక్తి మినిమం 65 to 70 grams ఆఫ్ ప్రోటీన్ అనేది పర్ డే తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండే వాళ్ళు, అథ్లెట్స్, వాళ్ళ యొక్క యాక్టివిటీకి తగ్గట్టుగా ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇంకొంచెం పెంచుకోవచ్చు.